హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసరికి చిన్న తిరుపతి వెళ్ళాము మేము. ద్వారకా, తిరుమల అంటాం కదా! చిన్న తిరుపతి అనుకోకుండా అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళిపోయాము. ముందు రోజు రాత్రి ఏం ప్లాన్స్ వేసుకోలేదు. ఇంకా మార్నింగ్ అమ్మ 7 వారాలు శనివారాలు పూజ చేసుకుంటుంది కదా! ఐదో వారమో ఎప్పుడో అనుకుంటా. అప్పుడు మేమింకా పూజ అంతా అయ్యి అమ్మ చేసేసుకున్న తర్వాత ఇంకా మేము 9:30 కూడా అయిపోయింది. అప్పుడు ఇక్కడ బస్ స్టాండ్‌కొచ్చాము. ఇక్కడ మేము రాజమండ్రి నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ సీతంపేట అటు సైడ్ జంక్షన్‌లో బస్సులు ఆపుతారట. ద్వారకా, తిరుమల డైరెక్ట్ భీమడోలు వెళ్ళే బస్సులు ఇటువైపే ఉంటాయి. ఇంకా ఆటో ఖర్చు లేకుండా ఇలా వచ్చేసాము. తర్వాత బస్సు ఆగిపోయింది. భీమడోల్లో జంక్షన్‌లో దిగుతుంది. సో, మేము ఇక్కడ బస్సు అయితే ఎక్కేసాము. ఈ వ్లాగ్ వచ్చేసరికి కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా నేను షేర్ చేస్తాను. ఇది మేము సెకండ్ టైము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తిరుపతి కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇదొచ్చేసరికి బస్సు అయితే చాలా బావుంది. బస్ కాస్ట్ వచ్చేసరికి 120, 110 సరిగ్గా గుర్తులేదు అంతే. కాపోతే ఎక్కువ స్టాప్స్ లేవనమాట. అప్పుడు మేము ఇంచుమించుగా 90 రూపీస్ అది ప్యాసింజర్ బస్ టికెట్ తీసుకున్నాం. కానీ అస్తమాను ఇంకా మేము పొద్దున్నే ఎప్పుడో 7:00 బయలుదేరితే 10:30 అలా చేరాము. అంటే ప్రతి స్టాపు ఆపారు. ఈ స్టాప్ అయితే ఎక్కువ స్టాప్స్ అస్సలు ఆపలేదు. వెంటనే ఒక 1 అవర్‌లోనే మేము భీమడోల్లో దిగిపోయాము. కరెక్ట్ టైం అంటే టైమే. సో, టికెట్ రేట్లు కూడా ఇంచుమించుగా ఒకటే. సో, పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్‌గా ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచిగా వెళ్తేనే మంచిది. సో, ఇక్కడ విషయం ఏంటంటే మేము ఏమి టిఫిన్ అది చేయకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాము. దర్శనం కూడా ఆ రోజు జనాలంతా కొంచెం ఎక్కువ క్రౌడ్ లేదు. సో, మేము దర్శనం కూడా ఈజీగా చేసుకొని వచ్చేసాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత భోజనం అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చేయలేదు. సో, ఇప్పుడు చేద్దామని చెప్పి ఇంకా కూర్చున్నాము. ఇక్కడే ఒక ఆటో ఎక్కితే మనకి దించేస్తారు భోజనశాలలో. సో, ఇంకా ఆటో ఎక్కేసాం. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి పిల్లల్ని తీసుకొని భోజనశాలకు వెళ్ళి భోజనం చేద్దామని చెప్పి. సో, అక్కడ కూడా పెద్ద క్రౌడ్ ఏం లేదు. కొంచెం సేపు అంతా మనకి టోకెన్స్ అవి ఇస్తారు. అవి తీసుకొని మొత్తం రౌండ్స్ అన్నీ వేసిన తర్వాత మనకు కూర్చోబెట్టి భోజనం అది పెడతారు. సో, భోజనం కూడా చాలా బావుందండి. ఒక పచ్చడి, సాంబారు, కూర అన్నీ వేశారు. పెరుగు అన్నీను. సో, భోజనం తినేసిన తర్వాత ప్రసాదం కూడా తీసుకొని ఇంకా రిటర్న్‌లో మళ్ళీ ఇలాంటి బస్సే ఎక్కేసాము. ఎక్కువ స్టాప్స్ లేకుండా భీమడోలు మళ్ళీ వచ్చి ఫ్రీ బస్సులు ఉంటాయి. లేదు అంటే మనకి ఛార్జ్ చాలా తక్కువే. మినిమమ్ 30 రూపీస్ లోపే ఉంటుందేమో. సో, ఆ బస్సులు ఎక్కి భీమడోలు నుంచి మళ్ళీ రాజమండ్రి బస్ ఎక్కేసాము. సో, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. చూస్తూనే అప్పుడే కొవ్వూరు బ్రిడ్జ్, నల్లజర్ల ఇవన్నీ కూడా వచ్చేసినాయి. మినిమమ్ 1 అవర్ పట్టింది. యాక్చువల్‌గా మాకు దర్శనం అయ్యి, భోజనం అది అన్నీ అయ్యేసరికి 2:30 అయ్యింది. ఇంకా 3 కల్లా బస్ ఎక్కేసాము. ఇంకా 6 లోపే ఇంకా మనం 7 లోపే ఇంకాను మేము ఇల్లు కూడా చేరిపోయాము. ఈసారైతే మాకు ఆటో ఖర్చులు ఏమీ అవ్వలేదు. బస్సులో ఎక్కేసాము, దిగేసాము, ఇంక చేరిపోయాము. సో, ఎవరైనా ప్లాన్‌గా ఇలా 7 శనివారాలు పూజ చేసుకుంటాం కదా! వెంకటేశ్వర స్వామికి ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు చక్కగా రెడీ అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక మాకు పిల్లలతో కుదరలేదు కాబట్టి ఇంట్లో ఏదైనా పులిహార అలాంటిది చేసుకొని అక్కడ తినేసినా పర్వాలేదు. సో, ఫ్రీగా ఇంకా చేసుకుని దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇంటికైతే చేరిపోతున్నాము. సో, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా జర్నీకి ఎక్కడెక్కడ ఏమేమి ఎక్కాలి, ఏమేమి ఆగుతాయి, ఏంటి అని మనకేం తెలీదు కదా పిల్లలతో వెళ్ళేసరికి. అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళేసరికి ఇంకా అన్నీ తెలిసిపోయినట్టు అంతా చాలా చక్కగా జరిగిందనమాట ప్రయాణం. కానీ పిల్లలతో వెళ్ళినా పెద్ద మనకి అలసట అనిపించలేదు. సో, వీడియో అయితే ఇలా షేర్ చేస్తున్నా. ఎవరికైనా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది ఏంటి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం. సో, ఇప్పుడు హాలిడేస్ కూడా ఇస్తారు కదా! సో, ఎండాకాలం వేసవిలో ప్రయాణం చేసేవాళ్ళు కొంచెం యూజువల్‌గా తెలుసుకుంటే ఇంకా మీకు యూజ్ అవుతుంది కదా! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.